అనకాపల్లి జిల్లా చోడవరం, భీమునిపట్నం, నర్సీపట్నం రోడ్ల పరిస్థితిపై భూపతిరాజు నాగభూషణ్లు వేసిన పిటిషన్పై లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు విచారణ జరిగింది. ఇక ఈ విచారణకు ఏపీ చీఫ్ ఇంజనీర్ తరపున విశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ హాజరయ్యారు. 2019లో బిఎన్ రోడ్డుతో పాటు మరో 10 రోడ్లకు 208 కోట్లతో ఏడాదిలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కుదిరిందని అధికారులు తెలిపారు. ఇక అనంతరం బ్రిడ్జ్లు, కల్వర్ట్లు తొలగించడంతో మిగిలిన సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడానికి బడ్జెట్ను 149 కోట్ల తగ్గించారని పేర్కొన్నారు. ఇక ఈ రహదారిని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నిర్దిష్ట గడువులో పూర్తి చేయకపోతే ప్రజల తరఫున హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమని న్యాయవాదులు స్పష్టం చేశారు. గవర్నమెంట్ నెగోషియేట్ చేసి డౌన్ సైడ్ చేశారు. దానివల్ల కొంత టైం పట్టింది, మనం మార్చేయడం వచ్చింది. దానికి ఇప్పుడు కొంత ఇదవుతుంది. సో ఒక 1 మంత్ టైం ఇచ్చి ప్రోగ్రెస్ మీరు సాటిస్ఫై అయితేనే. తెలిసిన విషయం గోవాడ బ్రిడ్జ్ గురించి కూడా ఇదే సందర్భంలో వారి దృష్టి తీసుకొస్తే గోవాడ బ్రిడ్జ్ కూడా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, బాగా పాడైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఎస్సీ గారి దృష్టికి, ఎందుకంటే ఆయన పెద్ద అధికారి, ఆల్మోస్ట్ 3 జిల్లాలకి ఆర్ఎన్బి తరఫున రిప్రజెంట్ చేస్తున్న అధికారి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు, మా రిక్వెస్ట్ మేరకు ఇప్పుడే ఎస్సీ గారు కూడా ఇప్పుడు వెళ్తూ ఈ గోవాలో ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించి దాని తాలూకా పరిస్థితిని కూడా గమనించి ఆ గోవాడ బ్రిడ్జి విషయం మీద కొత్తగా వేరే బ్రిడ్జి నిర్మించడానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేయడం కోసం వారి ఇన్స్పెక్షన్ కూడా ఇప్పుడు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి జరిగిన విషయం ఏంటంటే ఖచ్చితమైన ఈఎన్సీ గారి తరఫున ఎస్సీ ఆర్ఎన్బి వారు హాజరయ్యారు. అలాగే కాంట్రాక్టర్ గారు, ఆంధ్ర కార్డు ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో కాంట్రాక్టర్ గారు హాజరయ్యారు. వారిద్దరూ కోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చారు. 20/9/2025 లోపు ఈ రోడ్డు పరిస్థితిని ఈ 4 రోజుల లోపు స్పష్టమైన మార్పును తీసుకొచ్చి మంచి ప్రోగ్రెస్ చూపిస్తామని అండర్టేకింగ్ ఇచ్చారు. వారి అండర్టేకింగ్ కోర్టు రికార్డ్ చేసింది. తెలిసిన విషయం గోవాడ బ్రిడ్జి గురించి